ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుల వారు ప్రభుత్వ కార్యకలాపాల్లో అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం లేదు అని, తన మంత్రిత్వ శాఖల గురించి కూడా పట్టించుకొని తీరిక ఆయనకు లేకుండా పోతుంది అని ఇప్పటి వరకు విపక్ష ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు లేకుంటే సోషల్ మీడియాలో విమర్శించడం కాదు, ఈరోజు ఆల్మోస్ట్ అదే విమర్శే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా గారు అసెంబ్లీలోనే దాదాపు ఇదే విమర్శ చేశారు. అది కూడా ఉప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఉండగానే ఆయన ప్రసంగించేటప్పుడే మధ్యలో బోండా ఉమా గారు ఏమంటారంటే, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇక్కడే ఉంది విజయవాడలో, కానీ ప్రయోజనం ఏం లేదు, దాని చైర్మన్ ఉన్నారు, ఎన్నిసార్లు ఎమ్మెల్యే లెటర్లు పంపించినా కూడా కేర్ చేయరు, ఇట్లాంటి వాళ్ళు నేను చాలామందిని చూశాలే అంటారు. ఏదైనా చెబుదాము అని అంటే దాని కాన్సర్న్ మినిస్టర్ అయినటువంటి ఉప ముఖ్యమంత్రి కూడా అందుబాటులో లేరు. ఆ చైర్మన్ అదే మాట అంటారు, ఆయన అందుబాటులో లేరని. ఎమ్మెల్యేలు మేమేమైనా చెబుదామన్నా కూడా ఉప ముఖ్యమంత్రి అందుబాటులో లేరు. సో ఇప్పుడు ఈయనగానే అందుబాటులో ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇటువంటివి సరిదిద్దాలి, వాళ్ళకి చెప్పాలి గట్టిగా. చిన్న చిన్న వాళ్ళ మీద ప్రతాపం చూపెడతారు కానీ పెద్ద పెద్ద పరిశ్రమలు కార్పొరేట్స్ మీద ఎందుకు ప్రతాపం చూపించమని చెప్పాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ లాంటి వాళ్ళకు కూడా చెప్పాలి. మేము ఇవన్నీ ఆయనకు చెబుదాము అంటే ఉప ముఖ్యమంత్రి కాన్సర్న్ మినిస్టర్ కూడా ఆయన అందుబాటులో ఉండరు అని బోండా ఉమా గారు అయితే సూటిగానే విమర్శ చేశారు. మధ్యలో ఇమ్మీడియట్గా ఉప ముఖ్యమంత్రి గారు కూడా జోక్యం చేసుకొని, ఇట్లాంటివి నేను 50-100 చెప్పగలుగుతాను, ఇప్పటికీ ఆంది రైట్ టైం ఇక్కడ నేను 50-100 చెబుతాను ఇట్లాంటివి. అంటే టీడీపీకి సంబంధించిన మంత్రుల శాఖల మీదనో లేకుంటే ప్రభుత్వం మీదనో విమర్శలు కావచ్చు, దాని మీనింగ్ ఏంటో తెలియదు, కానీ నేను ఇట్లాంటివి 50-100 చెబుతాను. ఇప్పుడు అట్లా చెప్పడంగానే కరెక్ట్ కాదు కదా. సరే, నా దృష్టికి తీసుకొచ్చారు, నేను చాలా కమిటెడ్గా వీటన్నిటిని కనుక చూస్తాను, వీటి పరిష్కారం కోసం కృషి చేస్తాను, అంతేగాని నేను అందుబాటులో లేను అని చెప్పడం, ఆయన సరిదిద్దుకుంటారో లేదో తెలియదు కానీ సరిదిద్దుకుంటే మంచిది. నేను అందుబాటులో ఉండను అని చెప్పి అనకూడదు అని చెప్పి ఆ డిప్యూటీ సీఎం కూడా అంతే సీరియస్గా బోండా ఉమా గారికి కూడా చెప్పారు. బోండా ఉమా గారు సూటిగానే విమర్శ చేశారు. మరి అందుబాటులోనే ఉండరు, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, చెప్పాలి ఇప్పుడు ఆయన సమాధానం అని. మరి సరే, ఎనీహౌ మొత్తం మీద బోండా ఉమా గారు ఈ ఇష్యూ మీద ఎంతైనా విసిగిపోయి చివరికి మరి నేరుగా ఈ విమర్శ అసెంబ్లీలోనే చేయాల్సి వచ్చిందేమో తెలియదు.